అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ నింగి నేల యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఎందుకంటే ఉదయాన్నే గేట్ తెరిచిన వెంటనే మా ఇంటి ముందరైతే ఉడత తిరుగుతూ ఉందండి. దాన్ని వీడియో తీసి మీకు కూడా చూపిద్దాము, హ్యాపీగా ఫీల్ అవుతారని పెట్టానండి. ఇదిగోండి, ఇది ఆహారం కోసం ఎట్లా తిరుగుతుంది చూడండి. ఇదిగోండి, ఆహారం కోసం అటు ఇటు తిరుగుతూ ఉందండి. దీనికి ఏవైనా సరే పండ్లు కానీ గింజలు కానీ వేస్తారండి. ఇంతకుముందు అయితే మా కాంపౌండ్ వాళ్ళపైన అలా తిరిగి ఇలా వెళ్ళిపోయేదండి. ఇప్పుడు ఇంటి ముందరకు వచ్చేస్తూ ఉందండి. మీలో ఎంతమంది ఉడతంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే రియల్గా ఎంతమంది ఉడతను చూసారో కూడా అలాగే కామెంట్ చేయండి. ఇక మా గార్డెన్ అయితే చూసేద్దాం, వెళ్ళిపోదాం పదండి. ఇదిగోండి, ఇంతకుముందు అయితే చూపించినా కదండి, అన్ని మొలకలు వచ్చినాయని. ఇప్పుడు 4 ఆకులు 6 ఆకులతోటిగా చాలా బాగా వస్తుందండి గార్డెన్ అయితే గిన. ఇదిగోండి, బీర చెట్లు అయితే ఇలా ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా ఉన్నాయండి. ఇదిగోండి, గోంగూర అయితే చాలా ఫాస్ట్గా పెరుగుతుందనే చెప్పాలి. ఇది నెక్స్ట్ వీక్ అయితే హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా తోటకూర అయితే ఎందుకో అండి రాలేదు సరిగా. మరి విత్తనాలు ఫాల్టో ఏమో అర్థం కాలేదు. బెండ చెట్లు అయితే సూపర్ అండి. మొత్తం గార్డెన్ మొత్తానికి బెండ చెట్లు చూస్తే చాలండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. బాగా పెద్ద ఆకులతోటిగా గ్రీన్ కలర్లో ఉన్నాయండి బెండ చెట్లు. ఇదిగోండి, నెక్స్ట్ అరటి చెట్టు అండి. ఇది కూడా బ్రతికిందండి. లాస్ట్ వీడియోలో చూపించాం కదా, నాటామని. బాగా బ్రతికిందండి ఇది. నెక్స్ట్ గోరంట్లాకు చెట్టు కూడా చాలా బాగా చిగురేసుకొని వచ్చిందండి. ఇది కూడా. నెక్స్ట్ ఇది వచ్చేసి పనస చెట్టు అండి. ఇవి కాకర చెట్లు ఎందుకో స్లోగా పెరుగుతున్నాయండి. ఇది నిన్ననే నాటామండి, చుక్కమల్లె. ఇది వచ్చేసి కంకి అండి. తినలేదని చెప్పేసి నాటేసాము, చాలా గుబురుగా గ్రీనిష్గా వచ్చిందండి. ఇవి రెడ్ బెండ కూడా బాగా వచ్చినాయండి. ఇందులో ధనియాలు వేసినానండి, ఇది ధర్మకోల్డ్ బాక్సెస్లో. నెక్స్ట్ వచ్చేసి ఇవి వంకాయ చెట్లు అండి. ఇక్కడ వచ్చేసి బెండ అండి, ఇది రెడ్ బెండ. ఇవి కూడా చాలా బాగా వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ నాటినామండి, అవి కూడా బాగా వచ్చినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.